ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మిషన్ 2029 పేరుతో సొంతంగా బలపడేందుకు కమలనాథులు పక్కా వ్యూహం రచించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏ పార్టీ పైన ఆధారపడకుండా సొంతంగా పునాదులు బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వేగంగా అడుగులు వేస్తోంది. 1990ల నాటి వైభవాన్ని పునరావృతం చేస్తూ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదిగేందుకు మోదీ షా ద్వయం పక్కా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పంతొమ్మిది 1990వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. నాటి రాజకీయ పరిణామాలు, పొత్తులు పార్టీ విస్తరణకు కలిసొచ్చాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా సాగిన అయోధ్య ఉద్యమ ప్రభావం ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఆదరణ తెచ్చిపెట్టింది. చాలా మంది హిందుత్వవాదులతో పాటు రాజకీయాలపై ఆసక్తి ఉన్న కొత్త తరం నాయకులు బీజేపీలో చేరి సత్తా చాటారు. 1998 లోక్సభ ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇవ్వగా బీజేపీకి ఎక్కడా లేని బూస్టింగ్ ఇచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 18% పైగా ఓటు షేర్ను సాధించింది. అంతేకాక ఏపీలోని కాకినాడ, రాజమండ్రితో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్, కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లలో కాషాయ జెండా ఎగిరింది. 1998 బీజేపీ ఫలితాలతో ఉలిక్కిపడ్డ తెలుగుదేశం పార్టీ 1999 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తుకు సిద్ధమైంది. దీంతో 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన 7 సీట్లను, 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన 12 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడంతో పార్టీ అసెంబ్లీ, లోక్సభల్లో తన ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నప్పటికీ సొంత బలాన్ని స్వయంగా విస్తరించుకునే అవకాశాన్ని కొంతమేర కోల్పోయిందని చెప్పాలి. నాటి సీనియర్ నేతల శ్రమతో పట్టణ ఓటర్లు, యువతతో పాటు కొన్ని సామాజిక వర్గాల్లో కమలం పార్టీ ఒక బలమైన వైఖరిని చాటుకుంది. ఇప్పుడు అదే స్థాయిలో ఏపీలో పట్టు సాధించేందుకు సిద్ధమైంది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగానే బీజేపీ అధిష్టానం ఏపీ నుంచి కీలక నేతలకు జాతీయ స్థాయిలో పెద్దపీట వేసింది. రాజమండ్రి ఎంపీ ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధేశ్వరిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమించడం ద్వారా బీసీ, కాపు, కమ్మ సామాజిక సమీకరణాలతో పాటు ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇక ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సీనియర్ నేత రామ్ మాధవ్ కు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించి పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగస్వామ్యం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీ జాయింట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు కేటాయించి సంస్థాగత నిర్మాణాన్ని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. తెలంగాణతో పోలిస్తే ఏపీకి ప్రాధాన్యత భారీగానే పెరిగింది. ఈసారి జాతీయ కమిటీలో తెలంగాణ నేతల కంటే ఏపీ నేతలకి అత్యధిక ప్రాధాన్యత లభించడం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ లోనూ సత్తా చాటేందుకు బీజేపీ హైకమాండ్ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు విశాఖపట్నంలో విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖపట్నంలోని వి కన్వెన్షన్ హాల్లో జరిగే సమావేశంలో 945 మండలాల ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులతో సమీక్షించారు కూడా. ఇక ఏపీ యువతను ఆకర్షించేందుకు పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తోంది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా జెన్జీ యువ నాయకత్వంపై ఫోకస్ చేసింది. ఎంపిక చేసిన 250 మంది యువనేతలతో ప్రత్యేకంగా భేటీ అయి డిజిటల్ యుగానికి తగినట్లుగా కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలోనూ టీడీపీ, జనసేన బలం బీజేపీకి తప్పనిసరి. అయితే కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ భావజాలాన్ని గ్రామ స్థాయికి చేరవేసి రాబోయే రోజుల్లో ఒంటరిగా ఒక బలమైన శక్తిగా ఎదిగేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు బీజేపీ పెద్దలు. మొత్తంగా బీజేపీ ఏపీపై ఫోకస్ పెట్టడం భవిష్యత్ రాజకీయాల్లో వచ్చే మార్పులకు సంకేతం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి? ప్రధాన మిత్రుడు చంద్రబాబు బీజేపీ వ్యూహాలకు, అడుగులకు సహకరిస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.